అవన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే ఒక 3 to 4 minutes అయితే తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే అవి అడుగంటుతాయి కాబట్టి. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలండి ఇప్పుడే. ఒకసారి బాగా వాష్ చేయండి కొత్తిమీర అండ్ పుదీనా, ఎందుకంటే అవి మట్టిలో నుండి వస్తాయి కాబట్టి. అండ్ పుదీనా వేసుకున్నాక అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి, అది కూడా వేసేసుకోవాలి. అండ్ తర్వాత అయితే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత అయితే ఒక మసాలా ఉండిద్దండి దీంట్లోకి. ఆ మసాలా ఏంటి అంటే ధనియాలు, గసగసాలు అండ్ గార్లిక్, ఈ 3 అయితే వేసుకొని ఒక్కసారి అయితే బాగా తిప్పుకొని ఉంచాలి.